హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? మొత్తం వీడియో చూడండి. 7 వారాల వ్రతం చేస్తున్నా కదా, 3వ వారం అండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైనా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్మెట్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నేను ఇదిగోండి ఇలా చేశాను. రోజు ఎప్పుడు ప్రతిసారి తాంబూలం పెడుతున్నా, వడపప్పు సలివిడి అన్నీ పెడుతున్నానండి. చూడండి, తాంబూలం పెట్టాను, సలివిడి వడపప్పు పెట్టాను, అలాగే పానకం పెట్టానండి, కొబ్బరికాయ కొట్టాను, కొబ్బరి నీళ్ళు పెట్టా. ఇంకదండి, ఫస్ట్ గణపతి స్వామికి మీరు అనుకోవచ్చు ఏంటి 9 ఉన్నాయని. 7 వెంకటేశ్వర స్వామికి బారుగా పెట్టాను. గణపతి స్వామికి ఒకటి, నేను సుబ్రహ్మణ్య స్వామికి కూడా పెడతాను. అలాగే పెట్టానండి. అసలు ఎంత బాగున్నాయి చూడండి. చక్కగా మంచిగా పువ్వులు అలంకరణ చేసుకొని, అది పైన బూజు పట్టేస్తుందండి. అది చూసి ఏంటి ఇలా ఉందనుకోకండి. అదిగోండి పానకము, రేపు 7వ తారీఖున కూడా గుడివాడలోని విజయదుర్గమ్మ తల్లి టెంపుల్లో శాకంబరి అలంకరణ చేస్తున్నారు. ఆ వీడియోనే కొంచెం పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. శాకంబరి అలంకరణ అంటే కూరగాయల అలంకరణ. ఎవరైనా గుడివాడలో ఉన్న వాళ్ళు ఉంటే విజయదుర్గమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూరగాయలు ఇచ్చిరండి. చాలా మంచిది. ముందు రోజు సాయంత్రం అక్కడ కూరగాయలు గుచ్చుతారు. ప్రతి సంవత్సరం నేను గుచ్చేదాన్ని వెళ్ళి. ఈ పెళ్ళి అయిన తర్వాత నుంచి కుదరట్లేదు. అదండి, నేను ఇలా చేసుకున్నాను చక్కగా పూజ. నేను ఫస్ట్ ఏం చేసేది, ఫస్ట్లో అసలు నాకైతే దీపం కూడా సరిగ్గా రాలా. ఉన్న కొద్దీ మంచిగా వస్తుంది. కొంచెంమంది నామాలు పెడుతున్నాను, నేను అలా ఏం పెట్టలా. అమ్మవారు విజయదుర్గమ్మ తల్లి. నిమ్మకాయలు ఏంటంటే గుమ్మానికి పెట్టుకోవడానికి. నేను ఎప్పుడైనా మనం గుడికి పద్దాకి వెళ్ళడానికి కుదరకపోతే నేను అలా ఒక 5 నిమ్మకాయలు అలా పెట్టుకొని, తర్వాత నేను బండికి ఇంటికి కడతా అండి. కొంచెం తర్వాత కొంచెం చెమ్మ చేసి, అంటే కొంచెం నీళ్లు పోసి ఒక కవర్లో వేసి పసుపు కుంకుమ వేసి చక్కగా మంచిగా నేను గుమ్మానికి కట్టుకుంటాను. ఈ తులసి దళాలు పెట్టాను వెంకటేశ్వర దగ్గర. చక్కగా బియ్యపిండి తీసుకొని కొంచెం దాంట్లో నేను ఆవు పాలు, కొంచెం బెల్లం తురిమింది కలిపి నేను చేస్తానండి ఎప్పుడు. ఇక ఒక చిన్న ప్యాకెట్ తెచ్చి, ఒకవేళ అది కూడా పాలు, ఇప్పుడు దాకా నేను అలాగే చేశాను. ఫస్ట్ చేసినప్పుడైతే అట్టిపండు కూడా నలిపి పెట్టాను. తర్వాత 2 సార్లు కుదరలేదు, అందుకని అట్టిపండ్లు నలిపి పెట్టలేదు. చక్కగా మంచిగా చేసుకున్నాను. కానీ చాలా హ్యాపీ అనిపించిందండి. 3 వారాలు పూర్తయింది. కంపల్సరీ 2 వారాలు కంపల్సరీ ఆగకుండా చేయాలన్నారు. 3వ వారం కూడా చేసుకున్నా. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆ స్వామి మీద నమ్మకంతో కోరుకొని పూజ చేసాను. కొంచెంమంది ముడిపోయి కడతాను, నేనైతే ఏం కట్టలేదండి. మామూలుగా దీపారాధన చేసుకుందాం అనుకున్నాం. ఒక 8 వారాలు, 3వ వారం చేస్తున్నానండి. ఇది చేశాను నిన్న. చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా చేసుకున్నాను నేను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ ఒత్తులు చేసా కానీ అవి చూసుకొని చేసుకోవాలండి. కొండెక్కుతున్నాయి, ఎక్కకూడదు అలా. చూసారా, చిన్నగా వచ్చినాయి. ఆ ఒత్తులు కొంచెం లావు చేస్తేమో పైదాకా మంట వెళ్ళిపోయి నల్లగా పట్టేస్తుంది. ఆవు నెయ్యి వేసానండి ఫస్ట్. మళ్ళీ అది కొంచెం అయిపోయిన తర్వాత చివరిలో మళ్ళీ నువ్వుల నూనె పోసాను. పొయ్యొచ్చు అంట అలాగా.
కానీ కొంచెం తినాలన్నారు. నేను అలాగే కొంచెం తిన్నా. దీపారాధన చేసిన అందరికీ నచ్చింది అనుకోండి. పిండి దీపాల్లో కొంచెం మనం తింటే మంచిది అంటండి. సరే అండి, బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే గోవింద గోవింద అని చెప్పి కామెంట్ చేయండి. చాలా బాగా కుదిరింది. 3వ వారం కూడా పూర్తి అయింది. సరే అండి, బాయ్ అండి.